అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఓ కన్నతల్లి కన్నీటి కథ 7వ భాగం. ఓ కన్నతల్లి కన్నీటి కథ సిరీస్లో క్రితం ఎపిసోడ్లో వినోద్ మరదలు కుమారి సడన్ ఎంట్రీ, ఆ తర్వాత ఆ బావా మరదళ్ల సరదాల గురించి తెలిసాక కుసుమ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు భద్రమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమె గర్భంలో తమ బిడ్డని మోసే సరోగేటివ్ ప్రక్రియని ప్రారంభించి తాము తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో కుసుమ ఉంది. కాని కొన్ని నెలలు గడిచాక వినోద్ ప్రవర్తనలో సడన్గా వచ్చిన మార్పు, అతను కుమారి వైపే ఎక్కువ ఆకర్షితుడవుతున్న సందర్భంలో వినోద్కి కుసుమకి గొడవలు మొదలు కావటం, అవి పతాక స్థాయికి చేరుకుని వినోద్ కుసుమని కొట్టి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వినోద్ గెంటేయటంతో తన పుట్టింటికి చేరుకున్న కుసుమ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వినోద్ తల్లి అక్కడికి వచ్చి కోడలికి నచ్చజెప్పే ప్రయత్నంగా ఇలా మాట్లాడుతోంది. చూడమ్మా కుసుమా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లు. మీ మధ్యలో ఎవరెవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంత మాత్రాన మీ మధ్య ఇలా దూరాన్ని రానివ్వడం అంత మంచిది కాదమ్మా. వాడు చేసింది తప్పే కాదన్నం. ఏ విషయం ఉన్నా మాటల్లో చెప్పాలి గాని ఇలా కొట్టకూడదమ్మా. వాడు కూడా చూడండి అత్తయ్య, నేను బాధపడేది మీ అబ్బాయి గెంటేసినందుకో నా మీద చేయి చేసుకున్నందుకో కాదు. నేను ఏ పరిస్థితుల్లో పిల్లల్ని కనడానికి దూరమయ్యాను, ఎవరి కారణంగా దూరమయ్యాను తనకి తెలుసు కూడా నన్ను గొడ్రాలు అన్నాడు మీ అబ్బాయి. అతని ఆశలు, వినోదాలు, విలాసాల వల్ల కాదా నేను ఇలా అయ్యింది అని అత్తగారితో తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంది. మరోవైపు బిడ్డని కనటానికి సిద్ధమైన తర్వాత భద్రమ్మ కోసం, వాళ్ళ అత్తగారి కోసం అదే సిటీలో ఒక ఏరియాలో హాస్పిటల్కి దగ్గరలో ఒక ఇల్లు తీసిచ్చి తమకి బిడ్డని కనిచ్చే వరకు ఆశ్రయం, పోషణ చూసుకుంటామని కొంత డబ్బుని వాళ్ళ చేతికి ఇవ్వటంతో భద్రమ్మ కడుపు విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా సిటీలో తలదాచుకుంటున్నారు ఆ పేదింటి అత్తాకోడలు. ఒకరోజు చెకప్కి హాస్పిటల్కొచ్చిన కోడలికి సపర్యలు చేస్తూ అత్తగారు ఇలా అంటుంది. సూడే భద్రా, మీ అమ్మగారు అయ్యగారు దేవుళ్లాగా మనకి సహాయం చేశారు. వాళ్ళకి 12 బిడ్డని కనియ్యాలి. అందుకే నువ్వు చక్కగా తినాలి. ఇట్లా పెట్ట తిండి తింటే కడుపులో బిడ్డకి బలం ఎట్ట అవుతుందంట అని వినోద్ కుసుమల బిడ్డ కోసం కాంతం తన కోడల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటి సమయంలో ఒకరోజు కోటప్ప అనే కుర్రాడు వరుసకి భద్రమ్మకి తమ్ముడు నేరుగా భద్రమ్మ ఉన్న హాస్పిటల్ గదిలోకి వచ్చేసి, ఓలే భద్రప్ప, ఎట్టా ఉన్నావే? అప్పుడు కానుండి చూస్తున్నాను నువ్వా కాదా అని. ఎన్నాళ్ళైపోందే నిన్ను చూసి. హోరి కోటప్ప, నువ్వట్రా ఇక్కడికి ఎట్టా వచ్చావు? భద్రా, ఎవర ఈ పిల్లాడు? కోటప్పని మా బుల్లిబాబు కొడుకత్తా. సరదా మనిషిలే. ఈడెక్కడుంటే అక్కడ నవ్వులే అందరికీ. అది సరేగాని నువ్వేటర్ ఎక్కడున్నావు? మరేట్లేదప్పా, ఈ ఆసుపత్రిలో ఓ ఏడాదో 2 పనిచేసి నేను మనూళ్ళో డాక్టర్ అయిపోదారని వచ్చానే. ఏం బాబు, మీ ఊళ్ళో సచ్చేవాళ్ళు తక్కువైపోయారా ఏటి? నువ్వు డాక్టర్ అవుతానంటున్నావు. అయ్ బాబోయ్, అత్తకి ఎగసక్యం ఎక్కువే అంటూ మళ్లీ వేలాకోలం ఆడ్డం మొదలుపెట్టాడు. అలా మొదటిసారి తల్లైన టెన్షన్లో ఉన్న భద్రమ్మకి తన తమ్ముడు కోటప్ప వల్ల కాస్త మనసు తేలికపడే పరిస్థితి వచ్చింది. భద్రప్ప, ఇప్పుడు ఈ డాక్టర్లు, నర్సులు మనకి సూది మందులు పొడిశాక ఆ సూదులు గట్ట శతకుప్పలు పడేస్తున్నారు కదా, వాటినట్టుకెళ్ళిపోయి ఏ నీళ్ళలో కడిగేసి మళ్ళీ అట్టాగే ప్యాకింగ్ చేసి ఏలకి అమ్మేస్తే ఎట్టా ఉంటుందంటవే? కొత్త బిజినెస్ ఎట్టేయచ్చు కదా అంటూ ఎక్కువ వసతిన్నవాళ్లాగా ఏది పడితే అది వాగటం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికొచ్చిన ఒక నర్సు కోటప్ప మాటలకి బదులిస్తూ, అలాంటి పిచ్చి పనులు చేసి వాడేసిన సూదులు, సిరంజిలతో బిజినెస్ మొదలుపెట్టు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అక్కడ ఏ రోగం వచ్చినా కనీసం ఇక్కడలాగా కొత్త సూదులు, సిరంజీలతోనైనా ఇంజెక్షన్ చేసే దిక్కుండదు. ఓయమ్మా, నేనేదో మా భద్రక్క నవ్విత్తాకి హాస్యం చేస్తుంటే నువ్వేటి నర్సమ్మా మధ్యలో వచ్చేసి జైలు, రోగాలని భయపెట్టేస్తున్నావు. నేను ఖాళీగా దీన్ని తిరిగినా పర్లేదు కానీ ఇటా సిల్లర్ కేసులతో జైలుకి పోవడమే. మా వంశం పరువేం కావాలి? ఆహా, ఏ వంశం ఏంటి బాబు మీది? గొప్ప వంశం అండి మాది అంటూ మళ్లీ తన కుళ్ళు జోకులతో అందర్నీ నవ్వించాడు. ఈ విధంగా ఒక జోకర్ తమ్ముడు కావడంతో భద్రమ్మకి తెలియకుండానే 3 నెలలు సంతోషంగా గడిచిపోయాయి. అక్కడ వినోదు, కుసుమల మధ్య దూరం అంతకంతకు పెరిగిపోతుంది. అలాంటి సమయంలో ఒకసారి కాంతం భద్రమ్మతో ఇలా అంటుంది. ఏటే భద్రం, మీ అయ్యగారు గాని అమ్మగారు గాని ఫోన్ చెయ్యట్లేదు. రావడం కూడా మానేశారు. ఒకసారి ఫోన్ చేసి పిలవకూడదు? ఏటత్తా, నువ్వు అంతగా ఇదైపోతున్నావు?
వాళ్ళు రాకపోతేనేమి, నానున్నాను కదా మా భద్రమ్మ పని చూసుకోవడానికి. ఆహా, అట్టయితే ఆసుపత్రి బిల్ నువ్వే కట్టేయ్యా. సర్లే, నాకు వీళ్ళు ఇచ్చే జీతం కూడా 30 టెస్టులు చేయడానికే సరిపో. సర్లే, మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో నేనందుకు దూరాలి కానీ భద్రప్ప, నేను వెళ్ళి నీ టెస్ట్ రిపోర్ట్లు అట్టుకొత్తానులేవే అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. కాని భద్రమ్మకి గాని ఆమె అత్తకి గాని ఆ కుసుమ దంపతుల మధ్య జరిగిన గొడవలు తెలియక వాళ్ళు బిజీగా ఉన్నారేమో అనుకుంటున్నారు. అలా 1 నెల రోజులు గడిచింది. హాస్పిటల్కి చెకప్కి వెళ్లిన భద్రం కాంతాలకి మొదటిసారి ఒక చేదు అనుభవం ఎదురైంది. హాస్పిటల్లో టెస్టుల కోసం వెళ్ళొస్తుంటే ఆ హాస్పిటల్ స్టాఫ్ భద్రంతో ఇలా అంటారు. చూడమ్మా, నీ టెస్టులకి 15,000 రూపాయల వరకు అయ్యాయి. అవి కట్టేకే మీకు రిపోర్ట్స్ ఇస్తాం. ఆ మాటకి భద్రమ్మ అమాయకంగా ఇలా అంటుంది. అదేటమ్మా, మా వినోదయ్య గారు ప్రతి నెల డబ్బులు పంపిస్తానన్నారు కదా, మమ్మల్ని అడుగుతారేటి? మొన్నటి వరకు పంపారు, ఈ నెల పంపలేదు. సరేలేమ్మా, అయ్యగారు ఏ ఊరైనా వెళ్ళారేమోలే, పనిలో పడి మరిసిపోయి ఉంటారు. అత్త, అమ్మగారు మనకిచ్చిన కార్డు ఉంది కదా, అది వాళ్ళకి డబ్బులు తీసుకుంటారు అని చెప్పడంతో కాంతం కార్డిస్తుంది. స్టాఫ్ వాళ్ళు అందులో నుంచి బిల్ తీసుకోగా ఇంకా అందులో 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు కోటప్ప అక్కడికొస్తాడు. సర్లేండి, కంగారెడిపోకండి, ఇప్పటికి నా కాడున్న డబ్బులు కడతానులే గాని ఆనక నా డబ్బులు నాకు ఇచ్చేద్దరు అంటూ ఆ క్షణానికి కోటప్ప ఆదుకున్నాడు. కాని భద్రమ్మ మాత్రం ఎందుకు తమకే ఇలా అవుతుంది, అసలు ఏమై ఉంటుందా అనే ఆలోచనలో పడుతుంది. ఇక ఇంటికెళ్లేసరికి అక్కడ ఇంటి ఓనర్ అద్దె కోసం వచ్చి గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటాడు. యమ్మా, ఈ నెల మీ అద్దె పడలేదు. మా కుసుమమ్మ ఇలేదా బాబూ? ఇంకెక్కడేస్తుంది, ఆ మొగుడు పెళ్ళాలిద్దరికీ గొడవలయ్యాయి. త్వరలో ఇద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టాకు అని చెప్పేసరికి భద్రమ్మకి ఏమీ అర్థం కాలేదు. అంతేకాదు, మరో వారంలో ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ చెప్పేయటంతో ఏం చెయ్యాలో తోచని అయోమయంలో పడిపోయారు ఆ అత్తాకోడలిద్దరు. మరోవైపు వినోద్ దగ్గరికి అతని తల్లొచ్చి ఇలా అంటుంది. వినోద్, కుసుమ సంగతి ఏం నిర్ణయించుకున్నావు? అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఇంకా దాన్ని తీసుకొచ్చేదేంటమ్మా, దానికి విడాకులిచ్చి కుమార్ని పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా వినోద్? మొగుడు పెళ్ళాలన్నాక ఏవేవో గొడవలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన ప్రతిసారి విడాకులంటే ఇక ఆ బంధానికి విలువ లేదు. చూడమ్మా, ఈ కొటేషన్లు అవి నాకు చెప్పినా ఉపయోగం లేదు. మరి పాపం ఆ భద్రమ్మ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ సంగతి ఏమిట్రా? ఆ బిడ్డ దానికి అవసరం, నాకు కాదు. నేను మగాన్ని, ఇంకో పెళ్లి చేసుకునేనా బిడ్డను కనగలను. పాపం ఆ గొడ్రాలకి ఏ ఛాన్సు లేదు కదా. నేనేసిన ముష్టిగా ఆ బిడ్డని పెంచుకోమందాం అని వినోద్ పొగరుగా అన్న మాటకి వినోద్ తల్లి వినోద్ చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. అమ్మతనమంటే ఆటలుగా ఉందిరా మీకు అని చెప్పి కొడుకు మీద అసహ్యంతో లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఆ తల్లి కొడుకులు మాట్లాడుకున్న మాటలన్నీ విషయమేంటో తెలుసుకుందామని వచ్చిన భద్రమ్మ గుమ్మం బయటే నిలబడి వింటుంది. వినోద్ మాట్లాడిన మాటలకి ఆమెకు బుర్ర పని చేయకపోవడంతో తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రికి జరిగిందంతా తన అత్తగారితో చెప్తుంది. అప్పుడు కాంతం ఇలా అంటుంది. అదేటే, ఆలు కావాలనే కదా ఈ కడుపు నీకంటగట్టారు. పోనీ విషయం మీ అమ్మగారిని అడగపోయావా? ఆ ప్రయత్నం కూడా చేశానత్తా. కుసుమ ఊళ్ళో లేదంట, ఇల్లు తాళం వేస్తుంది. మరిప్పుడేం చేద్దామే? ముందు ఇల్లు ఖాళీ చేసి సేకడుతోనే మన ఊరు వెళ్ళిపోదామత్తా. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పటంతో సిటీ నుండి ఊరికి చీకట్లోనే చేరుకున్నారు. మొదట్లో ఆ ఊళ్ళో భద్రమ్మ కడుపు సంగతి తెలియకుండా బాగానే దాచారు. కాని పల్లెటూరు కావటంతో భద్రమ్మ కృత్రిమ గర్భం గురించి అందరికీ తెలిసిపోయింది. అందరూ నానా రకాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇంటా బయట అవమానాలు ఎదురవ్వటంతో కాంతం ఆ మాటలు భరించలేకపోతుంది. ఒకరోజు ఉదయాన్నే భద్రమ్మ నిద్రలేచింది. రోజూ నిద్రలేచే సమయానికి అత్తగారు ఎదురుగా ఉంటుంది. కాని ఆ రోజు లేదు. అప్పుడు భద్రమిలా అనుకుంటుంది. ఏటిది, అత్తింత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకొని ఇంటి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. అలా ముఖం గడుక్కొని గదిలోకి వెళ్ళి ముఖం తుడుచుకుందామని టవల్ కోసం చూస్తే అక్కడ అత్తగారి బట్టలున్న షెల్ఫ్ అంతా ఖాళీగా ఉంది. కాంతం కట్టుకునే చీరలు, బయటకి వేసుకెళ్లే బట్టలు ఏమీ లేవు. అప్పుడు భద్రానికి విషయం అర్థమైంది. ఊరి జనమనే మాటలు భరించలేక తన అత్తగారు కూడా తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిందని తెలుసుకుంది భద్రమ్మ. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు
వినోద్ కుసుమలకి సహాయం చేద్దామని తమ బిడ్డని మోయటానికి సిద్ధపడిన భద్రమ్మ బ్రతుకు ఇక ఎలా ఉండబోతుంది? కోడలికి వెన్నంటి ఉన్న అత్తగారు కూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్ళిపోయాక ఇక ఆ ఊళ్ళో నెలలు నిండిన భద్రమ్మ పరిస్థితి ఏంటి? కుసుమ వినోదులు ఇద్దరూ విడాకులు తీసుకుంటే భర్త లేక అత్తగారు లేక భద్రమ్మ ఆ బిడ్డని ఎలా సాకుతుంది? అసలు భద్రమ్మ కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూస్తుందా లేదా? ఈ ప్రశ్నలకి జవాబులు మరో ఎపిసోడ్లో తెలుసుకుందా. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.